ఎందో వచ్చిన గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. ఈ మాట నీకు ఎందుకు నచ్చింది? వచ్చిన పెద్దది ఉందని సెలెక్ట్ చేసుకున్నావు కదా. రైట్ 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 చెప్తా చూడండి. ఏంటంటే ఇక్కడున్న అసలు నికోదేమికి వచ్చిన డౌట్ చిక్కు ముడి ఉందో చూసారా? ఏ ముడి? అసలు ఏమైపోద్దాం మానవుడు మరొక జన్మ ఉందా లేదా? ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా నన్ను, అలాంటి డౌట్లు అన్నీ కూడా బుర్రలో ఉన్నాయి. దీనికి సమాధానం దొరకనంతసేపు కూడా ఎలా ఉంటుందంటే మనిషి ప్రశాంతంగా ఉండలేడు. అందుకే అర్ధరాత్రి రాత్రి ఏం చేశాడంటే, చక్కగా ఈ వ్యక్తి ఏమీ పని పట్టలేని వ్యక్తి కాదు, జాబ్ చేసుకునే వ్యక్తి, మతాధికారి, చాలా బిజీ పనులు ఉంటాయి. అన్ని పనులు ముగించుకొని చల్లగా సాయంత్రం మేడ మీద పడుకునే సమయంలో ఎక్కడ బయలుదేరాడు యేసుప్రభువారి దగ్గరికి. ఎందుకు బయలుదేరాడు? ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం లేదు. ఇతనిలో ఉండే మంచి లక్షణం ఏంటంటే, ఈ నికోదేములో ఏదైనా తెలుసుకునేంతవరకు ఇతనికి ఏం పట్టదంటే నిద్ర పట్టదు. అందుకే అర్ధరాత్రి బయలుదేరాడు యేసుప్రభువారి దగ్గర డౌట్ కొనుక్కోవడం కోసం. ఈ వ్యక్తికి ఆత్మ ఎక్కడికి పోతుందో తెలియదు కదా. యేసుప్రభువారు మంచి సమాధానాన్ని ఇస్తున్నారు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో ఇప్పటికీ కూడా మానవులు ఏం చేయట్లేదు తెలుసా? కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే గాలి ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుంది అనుకుంటున్నారు. మంచిది, చెట్ల నుంచి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది. ఎంత మన ఇంట్లో ఫిల్టర్ ఉందంటేనే నీరంతటిని తీసుకొని చెత్త అంతటిని పక్కన పెట్టి మంచినీటిని మనకి ఏంటిది పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, వాటర్ ప్యూరిట్, అలాంటి వాటర్లో మంచి వాటర్ వస్తుంది. ఓకేనా? కొన్ని రోజులకి ఏమైపోద్ది? ఫిల్టరు పోద్ది. మరి గాలిలో దేవుడు ఎక్కడ పెట్టాడు ఫిల్టరు? ఎక్కడుంది? గాలి శుభ్రంగా వచ్చి మనం నాశనం చేస్తున్నాం వాళ్ళండి, అది పక్కన పెడదాం. బళ్ళు, కార్లు, పొగ ఇవన్నీ కూడా చేసి నాశనం చేస్తున్నాం గాలిని, ఆ విషయం పక్కన పెడదాం. కానీ దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అంటారు? తెలియట్లేదు. మానవునికి కూడా ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రావట్లేదు, ఈ విషయం కూడా తెలియట్లేదు. యేసుప్రభువారు దాని గురించి సమాధానాన్ని చెబుతున్నారు. ఈ మాటలో ఏముందంటే, ఈ నికోదేముకి వచ్చినటువంటి ప్రశ్నలకి ఒక సమాధానం, మంచి సమాధానం ఉంది. ఏంటి? గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆ తెలియని ఆ ఆత్మ చేరుకోవాల్సిన మాట గురించి ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువారు చెప్తున్నారు. ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని వాక్యంలో ఏమనుందంటే,